ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశివారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీ కంట పడింది అంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ బ్రహ్మాండంలో ఉన్న శక్తి, ఈ విశ్వం, ఈ క్షణం మీకు ఏదో తెలియజేయాలి అనుకుంటోంది. అందుకే ఈ సందేశాన్ని ఈ వీడియో రూపంలో నీ వరకు తీసుకొచ్చింది. మీరు కన్యా రాశివారు అయితే ఈ 3 రోజులలో మీ జీవితంలో జరిగే పరిణామాలు, మార్పులు మీ కోసమే శుభసూచనల రూపంలో వస్తున్నాయి. జూలై 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది? మీ కుటుంబంలో జరిగే పరిణామాలు, ప్రేమలో ఎదురయ్యే అనుభూతులు, ఆర్థికంగా వచ్చే శుభవార్తలు, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యలో వచ్చే అవకాశాలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపికగా వినండి. ఎందుకంటే మీరు వినే ప్రతి మాటలో మీ జీవితానికి సంబంధించిన జవాబులు దాగా ఉన్నాయి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కన్యా రాశికి చెందిన నక్షత్రాలు ఉత్తర ఫల్గుని 2వ నుండి 4వ పాదం వరకు, హస్త నక్షత్రం మొత్తం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1వ పాదం కన్యారాశి వారిగా పరిగణిస్తారు. ఇక ఈ రాశివారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు. బయటికి నవ్వుతూ కనిపిస్తారు, కాని లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండే కష్టపడుతూ పెరిగారు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నా అనుకున్న వాళ్లే మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. భగవంతుని అనుగ్రహం వీరిపై పుష్కలంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అని మీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. దానికి కావాల్సిన కృషిని నిరంతరం చేస్తూ ఉంటారు. ఇదే అదనపు గుణం ఈ రాశివారికి అద్భుతమైన భవిష్యత్తును తీసుకొస్తుంది. అప్పుల బాధ నుంచి రాబోయే రోజుల్లో విముక్తి లభిస్తుంది అని చెప్పొచ్చు. ఈ 3 రోజుల్లో ప్రతిరోజూ కూడా ఒక యుద్ధంలా గడుస్తుంది. ప్రతి రాత్రి కంటిమీద నిద్ర లేకుండా గడుస్తోంది. నిజానికి ఈ రాశివారు సహజంగానే చాలా మంచి మనసుతో ఉంటారు. వీరికి హృదయం సున్నితంగా ఉంటుంది. ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే వారి కష్టాన్ని పక్కనపెట్టి సాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ఉన్న శక్తిని మించి కూడా సహాయం చేసే ప్రవృత్తి ఉంటుంది. ఎప్పుడు కూడా కష్టం నుండి తప్పించుకుని వెనక్కి తగ్గేవారు కాదు. నాకు ఒక్కడినే అయినా పరవాలేదు, కానీ ఓ మంచి పని చేయాలి అని కోరుకుంటారు. మీరు చాలా తెలివైనవారు, కాని ఆ తెలివిని ఎప్పుడూ అరిచినట్టు చూపించరు. పైకి చూడడానికి గంభీరంగా, దర్జాగా, హుందాగా కనిపిస్తారు, కాని లోపల మాత్రం పసిపిల్ల మనసుతో సున్నితంగా ఉంటారు. ఎవరైనా పౌరుషంగా ఒక మాట అంటే కూడా వీరికి అది తట్టుకోలేరు. వెంటనే కళ్లలోనుంచి నీటి దారులు కారిపోతాయి. అంత సున్నితమైన హృదయం వీరిది. ఇది సున్నితత్వం కొన్నిసార్లు వీరి బలహీనతగా మారుతుంది. మీరు ఎంత మంచివారైనా, ఎంతమందికి సహాయం చేయాలన్నా ఈ లోకం మీ మంచితనాన్ని అర్థం చేసుకోదు. వీరిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీరు ప్రాణం పెట్టి చేసేటటువంటి మేలును కూడా వాళ్లు మరిచిపోయి వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సొంత వాళ్లని నమ్మినవారే ఈ బాధను కలిగించారు. మీ నమ్మకాన్ని అలుసుగా తీసుకొని మీ మంచితనాన్ని వాడుకొని మీ నిట్టనిలువుగా మోసం చేసినవారు కూడా ఉన్నారు. ఇది వీరిలో ఉండే అతిపెద్ద బలహీనత. ఎక్కువగా నమ్ముతారు. వీరిని మీరు తక్కువ అంచనా వేస్తారు, కాని పక్కవాళ్లను మాత్రం బాగా నమ్మేస్తారు. ఇతరులను ఎంత బలంగా నమ్ముతారో అందులో 10వ వంతు కూడా మీరు నమ్ముకోరు. మీ సామర్థ్యాన్ని మీరు ఎప్పుడూ సంకోచిస్తూ తక్కువగా చూస్తారు. ఇది ఒక్కటే మీరు మీలోంచి తీయగలిగితే మీకు అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ మనస్తత్వం వల్లే మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి. మీరు ఏదైనా సాధించాలనుకుంటారు, బలంగా సంకల్పం చేసుకుంటారు, కాని అది మధ్యలో ఆగపోవడానికి కారణం మీలో ఉండే ఆత్మవిశ్వాసం లోపమే. కాని ఇప్పుడు దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహ సంచారం ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతోంది. ఈ 3 రోజుల నుండి మీ జీవితంలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు పడిన కష్టాలకు, బాధలకు ఒక పరిష్కారం రాబోతుంది. అవమానాలు, దుఃఖాలు మిమ్మల్ని మరింత మానసికంగా, శారీరకంగా తీర్చిదిద్దుతున్నాయి. మీ ముఖంపై చిరునవ్వు ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. కష్టాలు, సమస్యలు, మీ ఓర్పు, మీ సహనమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. మీరు అనుభవించిన బాధ మీ హృదయంలో దాచుకుని మౌనంగా గడిపారు. ఇప్పుడు భగవంతుని దయ మీపై ఉంది. భగవంతుని అనుగ్రహం మీ కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. నీ ప్రార్థనలు, నీ మంచి మనస్సు, నీ పట్టుదల, నీ విజయాన్ని, నీ విజయ పరంపరతో మిమ్మల్ని ముందుకు సాగేలా చేయబోతున్నాయి. ఈ 3 రోజుల్లో కూడా మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పొచ్చు. ఆ శుభవార్తలు మీరు విన్న తర్వాత మీ మనస్సు కూడా చాలా తేలికపడుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అంతటి గొప్ప శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయని చెప్పాలి. మరి ఎటువంటి శుభవార్తలు, ఎటువంటి శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు? అది తప్పకుండా తెలుసుకోండి. అందులో ముఖ్యమైనది మీరు చేయవలసింది దైవారాధన. మీరు ప్రతిరోజూ కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా కనీసం 5 నిమిషాలైనా భగవంతుని స్మరించుకుంటూ ఉండండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆయన సహాయం మీకు ఎప్పుడూ ఒక కవచంలా
ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఇక రెండవది, అత్యంత ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోండి, ఎదుటివారి మాటలు నమ్మడం ఆపేయండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ మీద మీకు నమ్మకం కుదిరిన రోజు, ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తారో, అప్పటి నుండి మీరు అనుకున్న పనులు విజయాలతో ముందుకు సాగపోతాయి. అవే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. మీ శక్తి అనేది అకారమైనది, కాబట్టి ఈ 2 సూత్రాలు మీ జీవితంలో ఎప్పుడూ భాగంగా ఉంచుకోండి. 1. దైవంపై అచంచలమైన విశ్వాసం. 2. మీపై మీకు సంపూర్ణమైన నమ్మకం. ఈ 2 మీతో ఉంటే సాధించలేనిది మిమ్మల్ని ఆపగలిగే దానేమీ ఉండదు. కొన్నిసార్లు మనల్ని ఇతరులతో పోల్చుకుని బాధపడతాం. అది కూడా మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. కానీ ఒక్కసారి మనకన్నా కూడా బాధలో ఉన్నవారిని చూసి ఆలోచిస్తే భగవంతుడు మనకు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడో అర్థమవుతుంది. కాబట్టి ఎవరితో కూడా మీ జీవితాన్ని పోల్చుకోకండి. ఎవరి జీవితం ఎలా ఉండాలో అది వారి కర్మఫలం. మీది మీ దారి, భగవంతుడు రాసిన మార్గం. దైవ నామస్మరణను ఎప్పటికీ మర్చిపోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు సాగపోతూ ఉండండి. ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఇంకొక విషయమేమిటంటే, మీరు ప్రతి విషయంలో కూడా సందేహపడుతూ ఉంటారు. ఒక పని మొదలుపెట్టే ముందు ఇది అవుతుందా లేదా, మధ్యలో ఆగపోతుందా అనే భావనతో వేళ్ల మదన పడుతూ ఉంటారు. దైవం మీద నమ్మకం పెట్టుకున్నప్పటికీ కూడా మనస్సులో అదే సందేహం తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి అనిశ్చితితో మొదలుపెట్టిన పని అంతకు ముందే ఆగపోతుంది. అది పూర్తవడం చాలా కష్టం. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం లోపించకుండా భగవంతుడు నా వెంట ఉన్నాడు, ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు అనే ఒక అచంచలమైన విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. మీరు అనుకున్న పని ఖచ్చితంగా విజయంతో ముగుస్తుంది. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది. మీలో ఉన్న సంశయాన్ని పక్కన పెట్టండి. భగవంతుడిని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎప్పుడైతే మనం మనల్ని పూర్తిగా నమ్ముతామో అప్పటినుంచే మన పనులన్నీ సాఫీగా జరిగపోతాయి. మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటాం. మన చుట్టూ ఉన్న సానుకూల శక్తి మనకు విపరీతంగా తోడుగా ఉంటుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలు మీ తల్లిదండ్రులతో, మీ జీవిత భాగస్వామితో మాత్రమే పంచుకోండి. ఇతరులతో చెప్పుకోవద్దు. మీ అంతరంగక విషయాలను అందరికీ చెప్పడం వల్ల మీకు కలిగే నష్టం విపరీతంగా ఉంటుంది. మీరు ఏదైనా మంచి పని చేయబోతున్నారు అంటే అది మధ్యలో ఆగపోవచ్చు. నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురవచ్చు. దానివల్ల నరదృష్టి, నరఘోష ఇలాంటి నెగటివ్ ఎనర్జీలు మీ పనులపై ప్రభావం చూపిస్తాయి. నరకవచనం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఆటంకాలు వస్తాయి. పనులు ఆలస్యంగా జరుగుతాయి. మీ శత్రువులు మీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక మీరు పడిపోవాలని చూస్తూ ఉంటారు. పైకి ఎంతో నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం మీపై వ్యామోహం, అసూయ అనే భావనలు వాళ్లలో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు బాగా ఉండడం వాళ్లకు మాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి మీరు చేసే పనుల గురించి ఎవరితో కూడా చర్చించకుండా మౌనంగా ఉండడం చాలా వరకు మంచిదని చెప్పవచ్చు. ఇప్పటివరకు మీ జీవితం ఒకలాగా సాగింది, కానీ ఇకనుంచి మాత్రం మీకు మంచే జరుగుతుంది అనే విషయాన్ని మీరు గట్టిగా నమ్మండి. మీ జీవితంలోకి అదృష్టం తప్పకుండా ప్రవేశిస్తుంది. రాబోయే 3 రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలు మీ మనస్సును ఆనందంతో పొంగపోతేలా చేస్తాయి. ఆ శుభవార్తల వలన మీరు ఆర్థికంగా ఉత్తమ స్థాయికి ఎదుగుతారు. ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సమయం. మీరు పెట్టబోయే పెట్టుబడులు కూడా మీకు ఊహించినట్లుగా లాభాలను అందిస్తాయి. మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు అన్నీ సఫలమవుతాయి. మీరు ఏ పనుల్లో విజయం సాధించాలని, ఏ గమ్యం చేరాలని కలలు కనారో అవన్నీ నిజం కాబోతున్నాయి. మీరు అనుకున్న స్థానం, గౌరవం వాటిని మీరు తప్పకుండా పొందుతారు. నూతన గృహం కొనాలనుకున్నవారు, కొత్త వాహనం కోరిక పెట్టుకున్నవారు, ఎప్పటినుంచో ఉన్న ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఇలా మీ జీవితంలో శుభకార్యాలు జరుగుతుంటాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీరు ఎదుగుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది కుతంత్రాలు పన్నుతుంటారు. మీపై లేనిపోని నిందలు వేస్తారు. వ్యాపారాన్ని చెడగొట్టాలని చూస్తారు. మీరు మానసికంగా బలహీనపడాలనే ప్రయత్నం చేస్తారు. కాని మీరు భయపడకండి. వారి మాటలకు విలువ ఇవ్వకండి. మీ పనిమీద దృష్టి పెట్టండి. దైవాన్ని నమ్మండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. ఎవరూ ఏమి మాట్లాడినా పట్టించుకోకండి. మీరు ముందుకు సాగుతూ ఉంటే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. ఈ 3 రోజుల నుండి మీ జీవితంలో నూతన ప్రారంభం మొదలవుతుంది. మీకు మంచి శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ శుభ ఫలితాలు మరింత వేగంగా సంపూర్ణంగా రావాలంటే ఒక చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయాలి. వీలైతే ప్రతిరోజూ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి పరమేశ్వరునికి అర్చన చేయించండి. అభిషేకం చేయించండి. పరమేశ్వరుని అనుగ్రహంతో మీ కష్టాలు తొలగపోతాయి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా మీరు తప్పకుండా చేయవలసిన మరొక పని, మీపై ఉన్న దృష్టిదోషాలను తొలగించేందుకు ఒక సాంప్రదాయిక పరిహారాన్ని చేయండి. ఒక దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే నామస్మరణతో దైవాన్ని స్మరించండి.
ప్రతి మంగళవారం మరియు శనివారం ఓం హ్రీం దుర్గాయే నమః అనే మంత్రాన్ని 5 నిమిషాలపాటు శ్రద్ధగా జపించండి. మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయ లేదా ఎండు మిరపకాయలు కలిపిన దృష్టి తట్టు తగిలించండి. ప్రతి శుక్రవారం దాన్ని మార్చండి. ఒక గ్లాసు నీళ్లలో సముద్ర ఉప్పు కలిపి దాంతో ఇంటి మూలలు, తలుపులు తుడవండి. ఇది ప్రతికూల శక్తిని తొలగేస్తుంది. నల్ల ఎండుమిర్చి, నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు తీసుకుని వాటితో దృష్టి తీయడం చేయండి. తర్వాత వాటిని పొయ్యిలో కాల్చేయండి. ఇది శక్తివంతమైన పరిహారం. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి పాలతో శివలింగాభిషేకం చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. దృష్టిదోషం అధికంగా ఉందని అనిపిస్తే నరసింహ స్వామి స్తోత్రం లేదా రక్షోష్ణ మంత్రం పఠించండి. ఇది దృష్టినే కాకుండా భయాన్ని కూడా తొలగేస్తుంది. మీరు నిద్రపోయే సమయంలో మీ పాదాల దగ్గర నిమ్మకాయ ఉంచండి. రాత్రంతా ఉంచి మరుసటి రోజు దాన్ని పారేసేయండి. ఇది పురాతన పద్ధతిలోని ప్రభావవంతమైన పరిహారం. చిన్న పిల్లలకు నొసటిపైన కాజలుతో నల్ల బొట్టు పెట్టండి. వారి దుస్తులను తిప్పి తిప్పి ఒక మూలలో ఉంచండి. వారు మంచిగా నిద్రపోతారు, చెడు దృష్టి నుంచి రక్షణ పొందుతారు. ఈ పరిహారాలను దైవ నామస్మరణతో కలిసి చేస్తే ఫలితాలు త్వరగా, శక్తివంతంగా లభిస్తాయి. మీ నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్నంతవరకు ఈ లోకంలో నాశనం చేయగల శక్తి ఏదీ ఉండదు. తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. మీరు అనుకున్నటువంటి దానిలో విజయాన్ని సాధిస్తారు. ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని చూసి తక్కువగా మాట్లాడారో వాళ్లే ఇప్పుడు మీ వద్దకు వచ్చి సాయం కోసం నిలబడిపోతారు. కాని కొంతమంది వ్యక్తులకు మీరు ఇక ఆశ్రయం ఇవ్వకూడదు. మీరు ఒక అసలైన పరీక్షలో ఉన్నారు. ఆ వ్యక్తులు కాలం ఓ దశలో వాస్తవంగా మీపై చేసిన తప్పులను గ్రహిస్తారు. వాళ్ల క్షమాపణలు మీ మనస్సును కరిగించొచ్చు, కాని మరల వారికి అవకాశం ఇవ్వడం మీ జీవితంలో అస్సలు సరిచేయలేని తప్పు అవుతుంది. కొంతమంది వ్యక్తులు మీ నాశనమే లక్ష్యంగా పెట్టుకుని ముసుగు వేసుకుని మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. అటువంటి వ్యక్తులను బయటకు పంపండి. మీ జీవితంలోకి మళ్లీ రానివ్వకండి. వారికి ఎలాంటి సాయం చేయకండి. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న, వారిని ఎలా గుర్తించాలి? ఈ జూలై నెలలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరెవరు ముసుగు వేసుకుని తిరుగుతున్నారో స్పష్టంగా మీకు తెలుస్తుంది. మీ గురించి ఎప్పుడూ తక్కువగా మాట్లాడినవారు, మీ గొప్పతనాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ముందుకు వచ్చి క్షమాపణలు అడుగుతారు. వారిని ఎలా గుర్తించాలో, ఎలా దూరంగా ఉండాలో ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. మీ గొప్పతనాన్ని పదే పదే పరీక్షించిన వారిని మీ విజయమే సమాధానం ఇస్తుంది. మీ నోట మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ విజయం వారికి నిజమైన తడాఖా చూపిస్తుంది. ఈ జూలై నెల మీ జాతకం మొత్తాన్ని మార్చబోతుంది. మీ దశ తిరగబోతుంది. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు తప్పకుండా మీ చెవిలో పడబోతున్నాయి. మీరు పడిన కష్టానికి సరైన ఫలితాలు ఇప్పుడు ఖచ్చితంగా దక్కబోతున్నాయి. ఇక మీదట మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. మీ విజయమే దానికి సమాధానం అవుతుంది. సమాధానం అవుతుంది. ఇక మీదట మీరు మీ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. మీరు ఎంత కష్టపడతారో అంత విజయం మీకు సొంతమవుతుంది. గ్రహాల అనుకూలత ఇప్పుడు మీతో ఉంది. ఈ అనుగ్రహంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు, చిరస్మరణీయమైన సంఘటనలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని గొప్ప అవకాశంగా భావించండి. ఇది మంచి రోజుల ప్రారంభం. మీ విజయ పరంపర మొదలుకాబోతుంది. మీరు సిద్ధంగా ఉండాలి. శుభవార్తలు వినబోతున్నారు. ఆ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని మారుస్తాయి. మీ లోపలున్న కొన్ని ప్రత్యేకతలను బయటకు తీసుకురండి. ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడే వాస్తవంగా జీవితం ఎలాగా ఉంటుందో అర్థమవుతుంది. కష్టం మీద మీరు ఉన్నప్పుడు ఏం వదిలేయాలో, ఏం పట్టుకోవాలో తెలుసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు కొంతమంది మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తారు. అలాంటి సమయంలోనే మీ పక్కన నిజమైనవారు ఎవరో తెలుస్తుంది. ఆర్థికంగా బలంగా ఉండే సమయంలో ఆ దశను నిలబెట్టుకోవడం నేర్చుకోండి. పిల్లల్ని పోషించాలి, ఇంటిని నిలబెట్టాలి, కాబట్టి డబ్బును వృథాగా కాకుండా ఉపయోగంగా మార్చుకోవాలి. జీవితంలో ఎవరు ఉన్నారు, ఎవరు మిమ్మల్ని పక్కదారి నెత్తుతారు, ఎవరు నిజంగా తోడుంటారు, ఇది తెలుసుకునే శక్తి ఇప్పుడు మీలో పెరుగుతుంది. ఈ ఆర్థిక జాగ్రత్తలు పాటించినప్పుడే జీవితం వృత్తిలోకి వస్తుంది. వృద్ధి, విజయాలు, ఆత్మవిశ్వాసం అన్నీ అందుతాయి. ఇప్పుడు వస్తున్న 3 రోజులు మీ జీవితంలో కీలకమైనవిగా మారబోతున్నాయి. జూలై 11 ఈరోజు కన్యా రాశివారిమీద బుధుడు మరియు చంద్రుడు ప్రభావం చూపిస్తున్నారు. బుధుడు స్వరాశిలో ఉండటం వల్ల
మీ మాటల్లో ఉత్సాహం, మీ ఆలోచనల్లో స్పష్టత కనిపిస్తుంది. చంద్రుడు శుభస్థానంలో సంచరిస్తుండటంతో ఈరోజు మీ మనస్సు చంచలంగా కాకుండా సాంత్వనతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబం విషయానికి వస్తే ఇంతకాలంగా ఇంట్లో సాగుతున్న ఒత్తిడులు ఇప్పుడిప్పుడే కొద్దిగా సద్దుమణిగే అవకాశం ఉంది. మీరు పెద్దల మాట వింటే పరిస్థితి మరింత మెరుగవుతుంది. ఆర్థికంగా చూస్తే బహుశా ఈరోజు ఊహించని ఆదాయం వచ్చే అవకాశముంది. పాత బాకీలు లేదా అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా తగనంత ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా వినియోగించండి. ప్రేమ విషయానికి వస్తే ఈరోజు మీ ప్రేమికతో మాటలు తక్కువగా ఉండే అవకాశముంది. అందుకే ఎమోషనల్గా కాకుండా సాంత్వనతో స్పందించండి. ఒకరినొకరు నమ్ముకున్నంత మాత్రాన అనుమానాలకు తావిచ్చే అవసరం లేదు. ఆరోగ్యపరంగా గొంతు, ఛాతీ సంబంధిత సమస్యలు కొద్దిగా కలగొచ్చు. మంచినీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేయండి. చిన్నపాటి జలుబు, అలసటను నిర్లక్ష్యం చేయవద్దు. విద్యార్థులకు ఇది మంచి రోజు. పాత తప్పులను సరి దిద్దుకునే అవకాశం. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈరోజు పాఠాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ప్రయాణాల విషయంలో నేపథ్యం పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రయాణం ప్లాన్ చేయండి. అనవసర రిస్కులు తీసుకోవద్దు. వాహనం నడిపేటప్పుడు మితిమీరిన వేగాన్ని అరికట్టండి. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇతరుల మాటలు నమ్మే ముందు మీ హృదయాన్ని అడగండి. ఎందుకంటే ఈరోజు పెద్దల సలహాలు తప్పక ఉపయోగపడతాయి. దైవం మీద విశ్వాసంతో మీరు దేనినైనా అధిగమించగలరు. ఈరోజు ఉదయం ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీకు మంచి ఫలితాల్ని అందిస్తుంది. జూలై 12 ఈ రోజు చంద్రుడు మకరరాశిలో ఉండటం వలన మీ మనసు స్థిరంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పటి వరకు మీకు ఉండిన అసహనం ఓ దశలో ఉపశమనం పొందే అవకాశముంది. ఇది ఒక స్థిరత ఇచ్చే రోజు. విషయాలను తలచుకుని బాధపడటం కాదు, వాటిని పరిష్కరించడానికి సరైన వ్యూహాలు ఆలోచించాల్సిన రోజు. కుటుంబ విషయాల్లో ఇప్పటివరకు మీరు మాట్లాడకుండా మౌనంగా ఉన్న విషయంలో ఇప్పుడు మీరు స్పందించాల్సిన సమయం. మీ మాటలతో పరిసరాల వాళ్లు సానుకూలంగా మారతారు. ఆర్థికంగా చూస్తే కొంతమంది కన్యా రాశివారికి ఒక గొప్ప ఆర్థిక అవకాశం ఎదురయ్యే అవకాశముంది. దీంతో మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారానికి లేదా డబ్బు అవసరం ఉన్న అవసరానికి సపోర్ట్ వస్తుంది. అయితే ఖర్చులు అనివార్యం. ప్రయోజనం లేని పెట్టుబడులను తప్పించండి. పెద్దలు సూచించిన దిశలో ఆలోచిస్తే ఆర్థికంగా లాభం పొందుతారు. ప్రేమ విషయాల్లో పెద్దల అనుమతి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ పరిణామం జరగవచ్చు. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్లు కూడా ఓపికతో ఉండాలి. ఈరోజు మాటలు పరకాలకుండా మాట్లాడండి. ఆరోగ్యంగా చూస్తే మెడ, నడుం, మసిలికిన కీళ్లతో సంబంధమైన సమస్యలు కొద్దిగా వేధించవచ్చు. లేత వ్యాయామం, మంచి నిద్ర అవసరం. పెద్దల ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు ఈరోజు ఉత్తమంగా ఉంటుంది. ఓ కొత్త ఆలోచన మీలో స్ఫురించవచ్చు. క్లాస్లో ఉన్నంతసేపు పూర్తి ఫోకస్లో ఉంటారు. పరీక్షా ఫలితాల్లో కూడా మంచి సూచనలే కనిపిస్తాయి. ప్రయాణాల కోసం ఇది తగిన రోజు. అయితే సాయంత్రం సమయంలో ప్రయాణిస్తే మంచిది. చిన్నపాటి జాప్యం జరుగుతుందన్న భావన ఉన్నా మొత్తానికి ప్రయాణం శుభంగా ముగుస్తుంది. ఈ రోజు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత అదృష్టం మీవైపున ఉంటుంది. పారదర్శకతతో మెలగండి. ఎవరికీ హాని చేయకండి. ఎవరి మాటలకు బలయ్యకుండా ఉండండి. ఉదయం ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 16 సార్లు జపించండి. ఇది ఆర్థిక శుభతను తీసుకొస్తుంది. జూలై 13 ఈ రోజు చంద్రుడు శనిగ్రహ ప్రభావంలో ఉండటం వల్ల మీరు కొన్ని విషయాలలో లోపల ఒత్తిడిని అనుభవించవచ్చు. అయితే అదే సమయంలో ఈ ఒత్తిడి వల్లే మీరు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశమూ ఉంది. కుటుంబ విషయాల్లో ఇప్పటివరకు మీరు అందరికీ సహనం చూపిస్తూ ఉన్నా ఈ రోజు మాత్రం ఎవరి మాటలను తేలికగా తీసుకోవద్దు. మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పాలి. తప్పు జరిగిన చోట నిలదీయడంలో వెనకాడకండి. ఆర్థికంగా చూస్తే ఈ రోజు పెద్ద మొత్తంలో డబ్బులు వృధా చేసే అవకాశముంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులకు ముందే సిద్ధంగా ఉండాలి. మీ ఖర్చులు తక్కువగా పెట్టుకోవడం వల్ల ఒక చిన్న లాభం వచ్చే సూచనలున్నాయి. ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఎక్కువగా భావోద్వేగంగా స్పందించవద్దు. తక్కువ మాటలు, ఎక్కువ ప్రేమ చూపిస్తే బెటర్. వివాహితుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోవాలి. ఆరోగ్య విషయానికి వస్తే శరీరానికి బలహీనత అనిపించవచ్చు. ఉదయం ఎక్కువ అలసటగా ఉంటుంది. కాఫీ లేదా టీ ఎక్కువగా తాగకండి. సరిగ్గా నీరు తాగడం, ఫ్రూట్స్ తినడం వల్ల శరీరశక్తి కొంత రీఛార్జ్ అవుతుంది. విద్యార్థులకి ఇది పరీక్షించుకునే రోజు.
గతంలో చదివిన విషయాలు గుర్తుపెట్టుకోలేకపోతే కొంచెం టైం తీసుకుని మళ్ళీ రివిజన్ చేయండి. కొత్త విషయాలు చదవడం కంటే పాత వాటిని రిపీట్ చేయడం మంచిది. ప్రయాణం చేస్తే తీవ్ర జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు ఫోన్ వాడకండి. ఆఫీస్, వాణిజ్య పనులకి ఇది తగిన సమయం కాదు. అవసరమైతేనే బయలుదేరండి. ఈరోజు నీకు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి అనుకోకుండా గుర్తొస్తుంది. మానసికంగా కొంత బరువుగా అనిపించొచ్చు. ఇదంతా గ్రహ ప్రభావమే అని తెలుసుకుని శాంతిగా నీవు చేస్తున్న పనిపైనే దృష్టిపెట్టడం ఉత్తమం. ఉదయం ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. చిన్న నెగటివ్ ఎనర్జీని కూడా ఇది తొలగస్తుంది. ఈ 3 రోజుల్లో మీ హృదయాన్ని హత్తుకునే శుభవార్తలు వినబోతున్నారు. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న విషయం ఏదో ఒక రూపంలో నెరవేరబోతోంది. ఎదురుదెబ్బలు, అవమానాలు చూసిన మీకు ఇప్పుడు నిజమైన గుర్తింపు దక్కే అవకాశం వస్తుంది. ఒకరికోసం చేసిన మంచి పనికి ఆయన నుండే కాదు, భగవంతుడి ఆశీస్సుల రూపంలో మీరు ఫలితాన్ని అందుకోబోతున్నారు. పెళ్లి సంబంధాలు నిలిచిపోయినవారు కొత్తగా పెళ్లి మాటలు రావడం, లేదా మళ్లీ ఊహించని చోటనుంచి సంబంధం రావడం జరుగుతుంది. చాకిరీ కోసం ఎదురుచూస్తున్న వారికి కాల్స్ వస్తాయి. ఇంటర్వ్యూలు సజావుగా జరుగుతాయి. కొంతమందికి ఆఫర్ లెటర్ రావచ్చు. ఆర్థికంగా చాలా రోజులు ఇబ్బంది పడ్డవారు ఒక మంచి ఆదాయం లేదా పాత పెండింగ్ డబ్బు తిరిగా రావడం వలన ఆత్మవిశ్వాసం తిరిగా పొందుతారు. పెళ్లైనవారు భర్త లేదా భార్యతో సంబంధం బాగాలేదనుకుంటున్నవారు ఈ రోజుల్లో సరైన సంభాషణ జరుగుతుంది. ఒకరి మనస్సులోని బాధ మరొకరికి అర్థమవుతుంది. విద్యార్థులు చదువు మీద ఫోకస్ పెరుగుతుంది. పరీక్షల్లో మీరు నమ్మకంగా రాసిన ప్రశ్నలే రావచ్చు. ఇన్నాళ్లు కలలుగా దాచుకున్న చిన్న చిన్న కోరికలు, ఒక బుక్, ఒక ఫోన్, ఒక ట్రిప్, ఇవన్నీ ఇప్పుడు అనుకోకుండా నిజం కావచ్చు. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి మీ హృదయానికి దగ్గరవుతాడు. ఏదైనా పరిచయం ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీపై ఉన్న నరదృష్టి, మీపై వేసిన నిందలు, వాటి ఫలితంగా వచ్చిన నిరాశ ఇప్పుడిప్పుడే తొలగపోతున్నాయని మీరు గమనిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.